మహాభారతం 69వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో శ్రీకృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థం చేరుతారు. అటు తర్వాత భీమ, అర్జున, నకుల, సహదేవులు తమ ఇంద్రప్రస్థ రాజ్యానికి 4 వైపులా 9 జైత్రయాత్రకు బయలుదేరుతారు. అందులో భాగంగా అర్జునుడు అనేక రాజ్యాలను జయించి గొప్ప సంపదతో ఇంద్రప్రస్థం తిరిగి చేరుతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జైత్రయాత్రకు బయలుదేరిన భీముడు కుమార రాజ్యాధిపతిని కోసల రాజు బృహద్బలుడిని జయించి అయోధ్య రాజుతో యుద్ధం చేయకుండా మంచి మాటలతో స్నేహపూర్వకంగానే పన్ను కట్టేలాగా చేసుకుంటాడు. మల్ల రాష్ట్రాధిపతి పార్థివుడిని హిమాలయ ప్రాంతంలో జలోద్భవ దేశాన్ని జయించాడు. బల్లాట రాజ్యానికి దగ్గరలోని సుక్తిమతి పర్వత ప్రాంతాన్ని సుపార్ష సమీపంలోని క్రద అను రాజును ఓడించి మత్స్య, మలద, అనగ, అభయ నామక రాజ్యాలను జయించి పశుపతినాథ దేవాలయ ప్రాంతంలో నేపాల రాజ్యపు పశుభూమి అను రాజ్యాన్ని కూడా గెలిచాడు. మధుదార, సౌభదేయ, బర్గనిషాద రాజ్యాలను జయించాడు. మణిమంతుడు, శర్మక, వర్మక రాజుల్ని గెలిచాడు. విదేహరాజు జనకుణ్ణి సులభంగా ఓడించాడు. శక, బర్బల రాజ్యాలను గెలిచి ఇంద్రపర్వత ప్రాంతంలోని 7 కిరాత రాజులను కూడా జయించాడు. మగధ రాజ్యానికి మార్గంలో ఉన్న దండ, దండదార అను రాజ్యాలను గెలిచి మగధ రాజధాని గిరివ్రజం వెళ్లారు. అక్కడ తామే జరాసంధుణ్ణి చంపి అతని కొడుకును అభిషేకించి ఉన్నారు. అతను సహదేవుడు. ఆ సహదేవుని చేత పన్ను కట్టేలా ఒప్పించి సహదేవుని సైన్యాలతో కలిసి వెళ్లి పర్వతరాజు మేధాగిరిని గెలిచారు. ఇంకా సముద్రసేన, చంద్రసేన, తామ్రలిప్త, కర్వట, సుహుమ అను రాజ్యాలను గెలిచాడు. ఇంకా అనేక మంది రాజులను గెలుస్తూ తాహిత్య రాజ్యం వెళ్లి సముద్ర ప్రాంతపు రాజులందరినీ జయించి తరగని సంపదను బల్లకెక్కించుకొని వెనుదిరిగాడు. ఇక దక్షిణ దిశకు జైత్రయాత్రకు వెళ్లిన సహదేవుడు సూరసేన రాజ్యాలను ముందుగా జయించి మత్స్యదేశ రాజు విరాటుణ్ణి, దంతవ్రతుణ్ణి ఓడించాడు. సుకుమార, సుమిత్ర రాజ్యాలను, మత్స్యులను, చోరులను గెలిచి నిషాద, ప్రవర, గోశృంగ రాజ్యాలను గెలిచాడు. శ్రేణిమంతుడిని కూడా అవలీలగా ఓడించాడు. తర్వాత నరరాజ్యాన్ని జయించి కుంతి భోజునిపైకి వెళ్ళగా కుంతి భోజుడు ఆనందంగా స్వాగతించి పన్నులు కట్టాడు. చమన్వతి నదీ తీరాన గతంలో శ్రీకృష్ణునితో యుద్ధం చేసి ప్రాణాలతో బయటపడిన జంబక పుత్రుణ్ణి చూసి అతనితో భీకర యుద్ధం చేశాడు. చివరికి జంబకుడు ఓడిపోయాడు. అవంతి రాకుమారులు విందాను విందులను, భోజకంఠరాజు భీష్మకుణ్ణి, కోసల రాజును, నాటకేయులను, హీరంబకులను, మరద, దమ్మ గ్రామరాజులను, నాచీన, అర్జుక, వాతాదిప, కులింద, పాండ్యరాజులందరినీ వరుసగా ఓడించాడు. అక్కడ నుండి దక్షిణం వైపు ప్రయాణించి కిష్కింద గుహలను చేరి అక్కడ మైంద, ద్వివిధ అను వానర రాజులతో యుద్ధం చేశాడు. ఆ వానర రాజులు సహదేవుని పోరాట శక్తికి సంతోషించి పన్నులు కట్టారు. అక్కడి నుండి మాహిష్మతి రాజ్యానికి వెళ్ళాడు. మాహిష్మతి రాజు నీలుడు. నీలునితో కొన్ని రోజులు భీకర యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతున్నప్పుడు అగ్నిదేవుడు నీలునికి అనుకూలంగా సహదేవునిపై మంటలను రప్పించి అన్నింటినీ భస్మం చేయసాగాడు. సహదేవుడు యుద్ధం ఆపి స్నానం చేసి శుచి అయి దర్భాలు పరుచుకొని పడుకొని అగ్నిదేవుణ్ణి మంత్రాలు చదువుతూ ప్రార్థించాడు. మా అన్న ధర్మరాజు, ఆయన పరమ ధర్మాత్ముడు, ఆయన రాజసూయ యాగం చేయటం నీకు ఇష్టం కాదా అంటూ ప్రార్థించాడు. అసలు అగ్నిదేవుడు నీలుని మాహిష్మతి పురానికి ఎందుకు రక్షకునిగా ఉన్నాడో తెలుసుకుంటాడు సహదేవుడు. అది ఏమిటంటే, ఈ నీలుడు ఇక్ష్వాకు వంశం వాడు. ఈ వంశం వాడైన నిషిధరాజు యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞపు మంట ఆరిపోకుండా చూడటానికి అతని భార్య విసనకర్రతో విసురుతూ ఉంటుంది. అలా ఒకరోజు విసనకర్రతో విసిరిన మంట రగులుకొనకపోవటంతో నోటితో మంట ఊదుతూ ఉంటుంది. అలా స్త్రీ నోటి శ్వాస తగలటంతో కామం కలిగిన అగ్ని బ్రాహ్మణ వేషంతో వచ్చి ఆ స్త్రీని ఒప్పించి ఆమెతో కూడుతాడు. ఇది తెలిసి నిషిధరాజు ఆ అగ్నిని బంధించి శిక్షించబోతాడు. అప్పుడు అగ్ని విపరీతమైన కోపంతో నిజరూపం ధరించి అంతా తగలబెట్టబోతాడు. అగ్ని రూపం చూసిన నిషిధరాజు నేలపై పడి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థిస్తాడు. అప్పుడు అగ్ని శాంతించి, సరే, జరిగింది జరిగిపోయింది, నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అంటాడు. ఈ మాహిష్మతి రాజ్యానికి ఎల్లవేళలా నీవే కాపలా ఉండాలి. ఎవరైనా శత్రువులు నాపై గాని నా రాజ్యంపై గాని దాడికి వస్తే నీవు వారిని కాల్చివేసేటట్లుగా వరం ఇవ్వాలి అని కోరుతాడు. ఇక ఆ రోజు నుండి
మాహిష్మతిపై ఎవరైనా శత్రువులు వస్తే మాడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది తెలిసి ఎవరు మాహిష్మతి మీదికి రావటం లేదు. ఇది మాహిష్మతి కథ అని సహదేవునికి చెప్తారు. ఇక సహదేవుని ప్రార్థనలకు అగ్ని ప్రత్యక్షమయ్యి, సహదేవ, నాకు నీవు తెలుసు, నీ అన్న ధర్మరాజు ధర్మబుద్ధి కూడా తెలుసు. ఊరికే నీకు ఒక పరీక్షను పెట్టాను. అందులో కూడా నీవు నెగ్గావు. చాలా కాలంగా ఈ రాజ్యాన్ని రక్షించే బాధ్యత నాపై ఉంది కనుక అలా చేశాను. ఇప్పుడు నీకు భయం లేదు. ఇక నీకు ఏం కావాలో ఆ కోరికను నెరవేర్చుకో అన్నాడు. ఈ సమాచారం అంతా మాహిష్మతి రాజు నీలునికి తెలిసి ఆయన సంతోషంగా వచ్చి సహదేవుణ్ణి ఆహ్వానించి పన్ను కట్టి అనేక రత్నాలు, బంగారు ఆభరణాలు, సంపద ఇచ్చాడు. ఇక అక్కడ నుండి అలాగే దక్షిణం వైపుకు ప్రయాణం చేసి భోజకటక రాజు రుక్మిణి, విశాల రాజ్య రాజు భీష్మకుణ్ణి యుద్ధం చేయకుండానే దూతలను పంపి పన్ను కట్టేలా చేసుకున్నాడు. ఎందుకంటే భోజవంశం యదువంశం వారు శ్రీకృష్ణుని సంబంధీకులు. అందుకే వారిపైకి యుద్ధానికి వెళ్ళలేదు. ఆ తర్వాత శూర్పారక, తలాటక, దండకారణ్య, కర్ణ, ప్రవర్ణులను, కాలముకులు, కోలగిరి, తామ్రద్వీప, రామక పర్వత, తిమ్మిగిరి, ఏకపాదుల, పాకుండ, పారహాటక, పాండ్య, ద్రావిడ, హోండ, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ, యమీపురం, యవన ఈ దేశాలన్నింటినీ కొన్ని స్వయంగాను మరికొన్నింటిని దూతల ద్వారాను వశపరుచుకొని వారి చేత పన్నులు కట్టించి అపారమైన ధనరాశుల్ని బల్లకు ఎత్తించారు. అలా దక్షిణం చివరికి వెళ్లేసరికి అక్కడ అనంతమైన సముద్రం కనబడింది. అక్కడ నుండి లంకకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించి తన అన్న కొడుకు ఘటోత్కచుడిని తలుచుకున్నాడు. మరుక్షణం ఘటోత్కచుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. పెద్ద పర్వతం లాంటి ఆకారం, రాగిరంగు జుట్టు, గడ్డం, మీసాలు, కనుబొమ్మలు, నిప్పుల్లాంటి ఎర్రని కళ్ళు, నోట్లో భయంకరమైన కోరలు, అలాంటి రూపంతో వచ్చి తన చిన్నాన్న పాదాలకు నమస్కారం చేశాడు ఘటోత్కచుడు. సహదేవుడు అతన్ని కౌగిలించుకొని, ఘటోత్కజ, నీ పెదనాన్న ధర్మరాజు సార్వభౌమత్వం కోసం రాజసూయ యాగం చేస్తున్నాడు. మీ నాన్న భీమసేనునితో పాటు మేము ముగ్గురం 4 వైపులా జైత్రయాత్రకు బయలుదేరి వచ్చాము. దక్షిణం అంతా జయించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అనంతమైన ఈ జలరాశిని చూసి ఏమి చేయాలో తెలియక ఆగిపోయాను. నీవు గుర్తుకు వచ్చావు. నీవు మాయలు తెలిసిన ప్రియమైన కొడుకువి. మీ పెదనాన్న సార్వభౌమత్వానికై నీవు లంకకు దూతగా వెళ్ళిరా అని అన్నాడు. నీ ఆజ్ఞ చిన్నానా అన్నాడు ఘటోత్కచుడు. లంకాధిపతి విభీషణుడికి చెప్పు, ధర్మరాజు వెనుక శ్రీకృష్ణుడు ఉండి రాజసూయ యాగం చేయిస్తున్నాడని. మాటలతో విభీషణుడు పన్ను కట్టనట్లయితే నీ విద్యను ప్రదర్శించు. నీకు యుద్ధం చేయటానికై సైన్యం అక్కరలేదని నాకు తెలుసు అని అన్నాడు సహదేవుడు. అలాగే చిన్నానా అని అతనికి మరొక్కసారి నమస్కారం చేసి సముద్రపు అంచుకు వెళ్లి అక్కడ అదృశ్యం అయ్యి లంకలో ప్రత్యక్షం అయ్యాడు. సరాసరి వెళ్లి తాను పాండురాజు కొడుకు ధర్మరాజు తమ్ముడు సహదేవుడు పంపితే వచ్చానని, మీ లంకారాజు విభీషణుడు పన్ను కడితే తీసుకుని వెళ్లిపోతానని మీ రాజు విభీషణునికి చెప్పమంటూ ద్వారపాలకుడికి చెప్పి పంపించాడు. అతడు వెళ్లి విభీషణునికి చెప్పి తిరిగి వచ్చి మా మహారాజు నిన్ను రమ్మంటున్నాడని వెంట తీసుకుని వెళ్ళాడు. విభీషణుని లంకా నగరం ఇంద్రలోకం లాగాను, విభీషణుని సభామందిరం ఇంద్రసభ లాగాను అనిపించాయి. విభీషణుడు శ్రీరామ జపము చేస్తూ అగుపించాడు. వెళ్లి విభీషణునికి 2 చేతులు జోడించి మొక్కి వినయంగా నిలబడ్డాడు ఘటోత్కచుడు. అప్పుడు విభీషణుడు ఘటోత్కచుడు వచ్చిన కారణం ఏమిటో, దానికి సంబంధించిన విషయం ఏమిటో, వివరాలు ఏమిటో తెలుసుకొని గంగా నదికి దక్షిణంగా ఉన్న హస్తినాపుర రాజ్యానికి చెంది గంగా యమునల మధ్య ఉన్న ఇంద్రప్రస్థ రాజ్యపు రాజు ధర్మరాజు పంపాడని, అతని చేత యాగం చేయిస్తుంది శ్రీకృష్ణుడని తెలుసుకొని మర్యాదగా తన వంతు పన్నును ఘటోత్కచునికి చెల్లించి ధర్మరాజు ఏలుబడిని అంగీకరించినట్లుగా తెలియజేశాడు. అంతులేని ధనాన్ని కూడా ఇచ్చాడు. ఘటోత్కచుడు బయలుదేరడానికి సిద్ధమై విభీషణునికి మరొక్కసారి నమస్కరించాడు. అప్పుడు తాను ఇచ్చిన సంపదను మోసుకెళ్లడానికి ఘటోత్కచుని వెంట 88 మంది రాక్షసులను పంపించాడు విభీషణుడు. ఘటోత్కచుడు రాక్షసులతో కూడి వెళ్లి విభీషణుడు పంపిన ధనరాశుల్ని సహదేవునికి అందించాడు. తనతో వచ్చిన లంకారాజ్యపు రాక్షసులను చూసి భయపడి పరుగులు తీస్తున్న దక్షిణ రాజ్యాల సైనికులను ఆపి మనవాళ్లే అని ధైర్యం చెప్పాడు ఘటోత్కచుడు. ఆ తర్వాత సహదేవుడు అక్కడ నుండి వెనుతిరిగి దారిలో మరికొన్ని రాజ్యాలను గెలిచి మరికొంత ధనాన్ని కూడబెట్టుకుని ఇంద్రప్రస్థం చేరాడు. ఇక నకులుడు పడమటి వైపు రాజ్యాలపైకి జైత్రయాత్రకు బయలుదేరాడు.
పడమటి ప్రాంతం అంతా శ్రీకృష్ణుని అధికారంలో ఉంటుంది. నకులుడు ముందుగా బృహతక పర్వతం ప్రాంతంలోని రాజ్యాలపై దాడికి దిగాడు. బృహతక ప్రాంతం అంటే ఇప్పటి పంజాబ్ ప్రాంతం. అక్కడ మత్తమయూరి అనే పేరు ఉన్న క్షత్రియ యోధులతో పోరాడి మొత్తం మరుభూమిని అంతటినీ గెలిచాడు. మరుభూమి అంటే మార్వాడి దేశం. సైరిసిక రాజ్యాన్ని ఆక్రోశ రాజును జయించాడు. దసారా, సిక, త్రిగర్త, అంబిష్ట, మాలవ, పంచకర్వట మాధ్యమిక రాజ్యాలను గెలిచి వాటదాన అనే క్షత్రియుల్ని కూడా గెలిచాడు. అటు తరువాత పంచనదం అనే ప్రాంతాన్ని అంతటినీ జయించి ఆ ప్రాంతంలోనే ఉన్న శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపించాడు. శ్రీకృష్ణుడు ప్రేమతో ధర్మరాజు సార్వభౌమత్వాన్ని అంగీకరించి పన్నులు కట్టి అనేక ధన రత్నరాసుల్ని పంపించాడు. నకులుడు అక్కడి నుండి బయలుదేరి మద్ర రాజ్యానికి వెళ్ళాడు. మద్ర రాజ్యపు రాజు శల్యుడు. శల్యుడు నకుల సహదేవుల మేనమామ కాబట్టి ఆయన కూడా ప్రేమతో పన్ను కట్టి ధనాన్ని ఇచ్చాడు. అక్కడ నుండి బయలుదేరి సముద్రపు మధ్యలో ఉన్న ద్వీపాలకు వెళ్లి మ్లేచ్చ, ప్లవహ, దర్భర, కిరాత, యవన, శక అనే భయంకరమైన గణాలను జయించి వారిని కూడా తమకు పన్ను కట్టేలా చేసి ధనం తీసుకుని హస్తినాపురం చేరడానికై వెనుదిరిగాడు. నేలకు 4 దిక్కులా వెళ్లి 4 తమ్ముళ్లు జయించి తెచ్చి ఇంద్రప్రస్థ కోశాగారంను నింపిన ధనం 100 ఏళ్లు ఖర్చు పెట్టినా తరగనంతగా నిండిపోయింది. ధర్మరాజు చాలా సంతోషించి తమ్ముళ్లను ఎంతో ప్రేమతో అభినందించి హక్కున చేర్చుకున్నాడు. తర్వాత ధర్మరాజు శ్రేయోభిలాషులు, మునులు, మంత్రులు, బంధువులు ఇక రాజసూయ యాగం చేసే సమయం ఇదే అంటూ చెప్పసాగారు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అనేక మంది సైనికులతో అంతులేని రత్న రాసులతో ధనంతో వచ్చి ధర్మరాజుకు అందించాడు. అప్పటికే నిండి ఉన్న కోశాగారం ఎప్పటికీ తరిగిపోని విధంగా నిండిపోయింది. శ్రీకృష్ణుని రాకతో ఇంద్రప్రస్థం అంతా పండువెన్నెల విరిసినట్టు, ప్రాణవాయువు వీచి ఎదలు పొంగినట్లు అయ్యింది. అప్పుడు ధర్మరాజు, నేనిప్పుడు సకల భూమండలాన్ని జయించాను. నా దగ్గర అంతులేని సంపద పోగుపడి ఉంది. నా మిత్రులు, బంధువులు రాజసూయ యాగం చేయమని తొందర పెడుతున్నారు. వాసుదేవ, ఇక నీ ఆజ్ఞ ఒక్కటే మిగిలి ఉంది. ఈ బాధ్యత అంతా నీవే తీసుకో. యజ్ఞదీక్ష కూడా నీవే తీసుకోవాలని నా మనసులో కోరిక. అలా కాదంటే నన్ను యజ్ఞదీక్ష తీసుకునేలా అయినా ఆజ్ఞను నీవు ఇవ్వాలి అని శ్రీకృష్ణునితో అన్నాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, ధర్మరాజా, చక్రవర్తి కాదగిన వాడివి నీవే. కాబట్టి రాజసూయ యాగం చేయదగిన వాడివి కూడా నీవే అవుతావు. నాకు తప్పనిసరిగా చేయవలసిన పనులను అప్పగించు, చేసి పెడతాను అని అన్నాడు. సాక్షాత్తు భగవత స్వరూపమైన నీవు నీ అంత నీవుగా వచ్చి నా ఆజ్ఞకు లోబడి పనులు చేస్తానంటే నా యాగం విజయవంతంగా పూర్తి అయినట్టే చక్రధారి అంటూ పొంగిపోయాడు ధర్మరాజు. తర్వాత ధర్మరాజు తన తమ్ముళ్లను, మంత్రులను, సేనాధిపతులను పిలిచి బ్రాహ్మణులను తమ పురోహితుడు దౌమ్యుడిని అడిగి యజ్ఞానికి కావలసిన సామగ్రిని, యజ్ఞానికి కావలసిన పదార్థాలను తీసుకుని రమ్మని, యాగానికై వచ్చిన వారందరికీ అన్ని రకాల ఆహార పదార్థాలు, పానీయాలు, సేవలు ఏర్పాటు చేయమని, రాజసూయ యాగానికి ఆహ్వానించడానికి సకల రాజ్యాలన్నింటికీ సమాచారం పంపించమని వ్యాస, సుసామ, యాజ్ఞవల్క, పైల మొదలైన మహర్షులను తీసుకొని రావాలని అన్ని రకాల పనులను గురించిన ఆజ్ఞలను జారీ చేశాడు ధర్మరాజు. కాని సహదేవుడు అప్పటికే ఆ పనులన్నీ ఏ విధమైన లోటు లేకుండా పూర్తి అయ్యాయని చెప్పాడు. ఇంద్రప్రస్థంలో జరగబోతున్న రాజసూయ యాగానికి వచ్చే రాజులు, మునులు మొదలైన వారి కోసం ఏర్పాటు చేసిన విడిది గృహాలతో ఇంద్రప్రస్థం రెండింతలయ్యింది. వ్యాసుడు ఋత్వికులను వెంట తీసుకుని వచ్చాడు. నకులుడు, భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యులను, దుర్యోధనుడు అతని 9 సోదరులను స్వయంగా వెళ్లి ఆహ్వానించి తీసుకుని వచ్చాడు. చేదిరాజు శిశుపాలుడు తన కుమారులతో పాటుగా వచ్చాడు. కర్ణుడు, శకుని, శల్యుడు, ద్రుపదుడు, జయద్రథుడు, కుంతీభోజుడు, పౌండ్రక వాసుదేవుడు, విరాటరాజు వీరంతా వచ్చారు. వీరు రాలేదు, వీరు వచ్చారు అనకుండా భూమి మీద ఉన్న రాజులంతా వచ్చారు. వచ్చిన వారంతా ధర్మరాజుని కలిసి లెక్కలేనన్ని విలువైన కానుకలను ఇచ్చారు. ఆ తర్వాత ధర్మరాజు వారెవరు ఏ ఏ పనులు చేయాలో చెప్పి అప్పగించాడు. వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు కలిగించే భోజన ఏర్పాట్లు చూసే అధికారాన్ని దుశ్శాసనునికి ఇచ్చాడు. బ్రాహ్మణులకు సత్కారాలు చేసే పనిని అశ్వత్థామకు అప్పగించాడు. రాజులకు సేవా సత్కారాలు చేసే పనిని సంజయునికి అప్పగించాడు. ఏ పనులు పూర్తయినవి, ఇంకా ఏ పనులు కావాల్సి ఉంది అని చూసే పనిని భీష్మ, ద్రోణులకు అప్పగించాడు.
బంగారాన్ని రత్నాలను పరీక్షించి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చే పనిని కృపాచార్యునికి అప్పగించాడు. ధృతరాష్ట్ర, సోమదత్త, జయద్రథుడు అక్కడ ఇంటి యజమానుల్లా కూర్చోవాలని చెప్పాడు. ఎందుకంటే ధృతరాష్ట్ర, సోమదత్తుడు గౌరవించదగిన వయసు వాళ్ళు. ఇక జయద్రథుడు అనేవాడు పాండవులకు కౌరవులకు కలిపి ఒకే ఒక్క బావ. ధృతరాష్ట్రుని ఏకైక కూతురు, దుస్సల భర్త, ఇంటి అల్లుడు. అతన్ని గౌరవంగా చూడమని ఆజ్ఞాపించాడు. విదురునికి ఖర్చుకు తగిన ధనాన్ని ఇచ్చే పనిని అప్పగించాడు. దుర్యోధనునికి యాగానికి వచ్చిన వారంతా ఇచ్చే పన్నులు, కట్నాలు, కానుకలు తీసుకుని భద్రపరిచే పనిని అప్పగించాడు. బ్రాహ్మణుల పాదాలు కడిగే పనిని శ్రీకృష్ణుడు స్వయంగా తానే తీసుకున్నాడు. బారులు తీరి జనం అసంఖ్యాకంగా వచ్చారు. వచ్చిన జనులందరికీ ఆకలి తీర్చి దాహం తీర్చి అందరికీ కానుకలు ఇప్పించాడు. రాజర్షులతో కలిసి వచ్చిన నారద మహర్షి వారితో కలిసి తనకై ప్రత్యేకించిన ఆసనంపై కూర్చొని ధర్మరాజు యజ్ఞసభా ప్రాంగణాన్ని చూసి చాలా బాగుంది, ఏ లోటు లేకుండా ఏ అవకతవకలు లేకుండా అద్భుతంగా ఉంది అని తనతో పాటు కూర్చున్న రాజర్షులతో అని అంత దూరంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూసి మైమర్చిపోయి, పూర్వం దేవతలను మీరంతా భూలోకంలో పుట్టి మీలో మీరే కొట్టుకు చచ్చి తిరిగి ఇక్కడికి రండి అని శాసించాడు. అది నిజం చేయటానికి ఇంద్రాది దేవతలతో పూజలు చేయించుకునే మహావిష్ణువు ఇలా శ్రీకృష్ణునిలా వచ్చాడు కదా. నక్షత్రాల మధ్యన వెలిగే నిండు చంద్రునిలా ఉన్న ఈ మహాత్ముని కంటే గొప్పవాడు ఎవ్వడు ఈ లోకంలో అని అనుకున్నాడు. ఇంతలో ఋత్వికులు మంత్రోచ్చారణ చేస్తుండగా యజ్ఞదీక్ష తీసుకున్న ధర్మరాజును చూసి చేయవలసిన పనులను సూచించే బాధ్యతలో ఉన్న భీష్ముడు, ధర్మనందన, స్నాతకుడవైన నీవు అంటే యజ్ఞం చేసే వాడివైన నీవు ఆచార్యులు, ఋత్వికులు, బంధువులు, స్నాతకుడు, మిత్రులు, రాజులు అనే ఈ 6 రకాల వ్యక్తులకు ఆర్ఘ్యం ఇచ్చి పూజించాలి. కాని ధర్మరాజా, ఈ అందరిలోకి ఉత్తముడు, శక్తివంతుడు, గొప్పవాడు అయిన వాడికే ముందుగా ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆర్ఘ్యం అంటే నీటితో పాదాలు కడిగి పూజించడం, అధ్యక్ష స్థానం ఇవ్వటం. భీష్ముడు చెప్పింది విని మొదట అలాంటి ఆర్ఘ్యం ఇవ్వగల సమర్థుడైన మహానుభావుడు ఎవరో నీవే సూచించు తాత భీష్మ అని అడిగాడు యుధిష్ఠిరుడు. భీష్ముడు ఆలోచించి మొదట ఆర్ఘ్యం పొందగలవాడు శ్రీకృష్ణుడే, ఆయనకు ఆర్ఘ్యం ఇవ్వు అని చెప్పాడు. వెంటనే ధర్మరాజు అక్కడ మంత్రి పదవిని నిర్వహిస్తున్న తమ్ముని సహదేవుని చేత నీటిని తెప్పించుకొని శ్రీకృష్ణునికి శాస్త్రం ప్రకారం ఆర్ఘ్యం ఇచ్చాడు. శ్రీకృష్ణునికి ఆర్ఘ్యం ఇవ్వటం అక్కడికి వచ్చిన రాజులలో చేదీ రాజు శిశుపాలునికి అస్సలు నచ్చలేదు. విపరీతమైన కోపం కలిగింది. కోపం అణుచుకోలేక ఊగిపోతూ భీష్ముడిని, యుధిష్ఠిరుణ్ణి తప్పుబడుతూ శ్రీకృష్ణుణ్ణి నానా విధాలుగా తిట్టిపోయటం మొదలుపెట్టాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.